హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన విలువైన మాటలను మీ ముందు ఉంచుతున్నాను. ఈ మాటలు అందరూ ఇదివరకు విన్నవే అయినా మళ్ళీ ఒకసారి సింహావలోకనం చేసుకుందాం అని మీ ముందు ఉంచుతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆదరాభిమానాలతో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణం అన్వేషిస్తాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. అయితే ఈ భయం వాస్తవికమేనంటారా? ఆలోచించండి. భవిష్యత్తులో తనకు ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనో లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనో ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది. అయితే ఎవరైనా మీకు హాని తలపెట్టాలనుకొని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనసు మనకు ఎక్కువ హానికరమవుతుంది. ఇది సత్యం కాదంటారా? విపత్కర పరిస్థితిలో భయావహ హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది. అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు. అనగా ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో భయం సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి. హృదయాల్లోనూ ఆవరించి ఉంటుంది. ప్రతి వ్యక్తి తనదంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ రాజ్యం రాజ్యం అంత పెద్దది కావచ్చు, లేకపోతే కుటుంబానికే పరిమితం కావచ్చు. తన అధికారాన్ని పొందే ప్రయత్నం మాత్రం అవశ్యం చేస్తాడు. అయితే అధికారానికి ఉన్న వాస్తవిక రూపం ఏమిటి? ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒక మనిషి ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలడో, ఎంతమంది జీవితాలలోని స్వేచ్ఛను అతను నియంత్రించగలడో అంత ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తాడతను. నిజానికి అధికారానికి ఉన్న వాస్తవ స్వరూపం ఏంటంటే అన్యుల జీవితంపై మనకున్న ప్రభావమే. కానీ వాస్తవమైన ప్రభావం ప్రేమ, దయ, కరుణ, ఇంకా ధర్మం నుంచి జన్మించేది కాదా? ఎప్పుడైతే మనిషి అధర్మంతో, కాఠిన్యంతో అధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తాడో అప్పుడు అతను ఇతరుల హృదయంలో విరోధానికి, విద్రోహానికి అంకురార్పణ చేస్తాడు. దాని పరిణామం అనేది ఇలా ఉంటుంది. కొంతకాలం పాటు అతను తన బల సంపన్నుడు, శక్తిశాలి అనే అపోహలో ఉంటాడు. కానీ అది నిజమైన అధికారం కాదు. ఈ కారణంగానే భృగువు, వశిష్ఠుల వంటి ఋషుల్ని ఈనాటికి పూజిస్తున్నారు. కానీ రావణుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి కాదు. ఈ విషయం మీరు అవశ్యం ఆలోచించారు. సత్యమే కదా? స్వభావం ఏమిటంటే తనకు, తన కుటుంబానికి, తన సంతానానికి ఎప్పుడు సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది. మనం సదా శ్రమకు, కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం. మన సుఖాన్ని, సౌకర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం. మీరు గురించి ఆలోచించండి. ఇది సత్యం కాదంటారా? మనిషి సంతానానికి సదా సుఖ సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం సౌఖ్యం వలన ఏం ప్రయోజనం ఉంటుందని? కేవలం సుఖ సౌకర్యాన్ని పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని? శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా
కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవగతమే. బహుశా మనం ఇది మరచిపోతుంటాం. మనస్సుకు ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలవర్ధకమవుతాయి. మనం మన సంతానాన్ని దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం కాదంటారా?